నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తారని మంత్రులను అభినందించిన సీఎం 24వ డివిజన్కు చెందిన నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా పేదలకు తమ వంతు సాయం అందిస్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన వైసీపీ ప్రజా ఉద్యమం పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆ పార్టీ నేతలు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రులను సీఎం అభినందించారు. మోంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ టెక్నాలజీ సాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామన్నారు. అధికారులు యంత్రాంగం టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని తెలియజేశారు. అంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తాను సైతం 9 డివిజన్లను దత్తత తీసుకుని ఆయా డివిజన్లలో నిరుపేదలకు శక్తి వంచన లేకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు. 24వ డివిజన్ కు చెందిన నిరుపేదలకు P4 పథకం కింద 3 తోపుడు బండ్లు ఆ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. మొగల్రాజపురంలోని తన కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నిరుపేదలకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. గతంలో మాదిరిగా వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో నిరుపేదలకు మార్గదర్శకుల నేతృత్వంలో సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు చిరు వ్యాపారులు నిర్వహించుకునేందుకు రజకులకు ఇస్త్రీ చేసుకునేందుకు వీలుగా అనువైన బండ్లను అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 300 మందికి తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. వారు వ్యాపారాలు నిర్వహించినందుకు అనువుగా 15,000 రూపాయల గ్యారంటీ లేని రుణాలను కూడా బ్యాంకుల ద్వారా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఉమా వివరించారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదవాళ్ళకి చిరు వ్యాపారులకి మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి మార్గదర్శకులుగా ఉన్నవాళ్ళని అంటే వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రియలిస్టుల్ని, కాంట్రాక్టర్ని, సమాజంలో ఉన్నవాళ్ళని తీసుకొని బంగారు కుటుంబాలుగా లేని వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసే విధంగా పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. అట్లాగే మా సొంతగా మేము శాసనసభ్యుడిగా 9 డివిజన్లు తీసుకున్నాం. 9 డివిజన్లోని పేదవాళ్ళందరికీ కూడా ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, పెళ్ళి అయినా, లేదంటే చావైనా, లేదంటే చదువులకైనా తోచినంత సహాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి బ్యాంకు లోను 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు మీద 15,000 లోను, 15,000 కట్టేస్తే మళ్ళా 25,000
మళ్ళీ 50,000 కూడా ఇచ్చే విధంగా వాళ్ళకి కాల్ మనీ కానీ అధిక వడ్డీలు బారిన పడకుండా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి జోన్లు పెట్టి వాళ్ళకి ఆ జోన్లో వ్యాపారం చేసుకునే దానికి సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకి లైసెన్సులు కూడా ఇస్తూ ఉన్నాం స్ట్రీట్ వెండర్స్కి. అన్ని రకాలుగా పేదవాళ్ళకి చిరు వ్యాపారులకు అండగా ఉండే విధంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ నేను శాసనసభ్యుడైనాక దాదాపు 300 బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు రజకు సోదరులకి, అలాగే తోపుడు బళ్ళు అన్నీ ఇవ్వటం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు 24వ డివిజన్లో మరి మా పార్టీ నాయకులు మరి అప్పారావు కానీ, కృష్ణ కానీ, మా రమణ కానీ, రవి కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి ఇక్కడ తోపుడు బళ్ళు మహిళలకి ఇవ్వటం జరిగింది. సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మా దేవుడు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత సహాయం చేస్తామని తెలియజేస్తాం. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం విడుదల చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర్ నగర్ నుంచి ర్యాలీగా వెళ్లి పడమట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 12వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీ పీపీపీ వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం పేరుతో ఒక చేయటం జరిగింది. అన్ని నియోజకవర్గాలు కూడా చాలా బ్రహ్మాండంగా అనూహ్య స్పందన. మేము మెడికల్ కాలేజీ పీపీ పద్ధతిని నిరసిస్తూ చేసిన దీనికి సామాన్య ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఎక్కడన్నా ఉద్యమం పేరుతో మేమన్నా టెంట్ వేసి పెడుతుంటే జనాలు కూడా వెళ్ళే వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళేస్తారు కానీ, అలాగే సామాన్య ప్రజానికి కూడా ఆగి మరీ ఈ ఉద్యమానికి మద్దతుగా సంతకాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, గూడు విద్య అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన మినిమం మౌలికం. దాన్ని ఈ రాజకీయ చరిత్రలోనే ఎవ్వరు ఊహించిన విధంగా మరి పెద్దలు పూజ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విద్యా వైద్యానికి ప్రథమ పీట వేశారో దానికి మిన్నగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పేదవాడికి కూడా ఈ గూడు విద్య అనే విధంగా అందాలనే ఉద్దేశంతోనే ఇది జగమెరిగిన సత్యం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండటానికి ఇల్లు, చదువుకుంటానికి విద్య, అలాగే వైద్యం 3 పేద ప్రజలకు అందాలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి పేదవాడికి కూడా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు మెడికల్ కాలేజీ అంటేనే మెడికల్ చదువుతున్నా అంటేనే కొన్ని కోట్లు ఉంటేనే చదువుతున్న పరిస్థితి నుంచి ఈ రోజున మెడికల్ కాలేజీ దాదాపు 17 మెడికల్ కాలేజీ అనౌన్స్ చేసి దాదాపు 14-11 కాలేజీలు చేసి వాటన్నిటి కూడా తుది మెరుగే టైంలో వాళ్ళు వచ్చేసి వాటిని అన్నిటి ఇవాళ అన్ని పీపీపీ
బాధ్యత నెరవేరుస్తూ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయని చెప్పి మోటార్ ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. కోడూరు నియోజకవర్గానికి చెందిన సుధా మాధురి ఈ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమను వేమన సతీష్ అనే వ్యక్తి నమ్మించి మోసం చేశారని ఆమె ఆరోపించారు. నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని చెప్పి తన నుంచి సుమారు 7 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సుధా మాధురి తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. గతంలో తాను జై భీమ్ పార్టీ తరపున నామినేషన్ వేసినప్పటికీ తరువాత తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంతో దానిని ఉపసంహరించుకున్నట్లు ఆమె వివరించారు. తాను టీడీపీ కార్యకర్తగా ఎంతో సేవ చేసిన పార్టీ తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం. నా బాధ నేను మీకు తెలియజేయాలని చెప్తున్నాను సార్. దయచేసి నా బాధ అర్థం చేసుకొని తీర్చే ప్రయత్నం చేయండి సార్ దయచేసి. సార్ నాది కోడూరు నియోజకవర్గము. నా పేరు సుధా మాధవి సార్. నేను కోడూరులో ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా కష్టపడ్డాను సార్. దానికి ప్రూఫ్లు సార్. దానికి ప్రూఫ్లు సార్. నేను మొన్న వీడియో పెట్టాను సార్. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. వేమన సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా కాడ 7 కోట్లు డబ్బులు ఇప్పించుకున్నారు సార్. దానికి ప్రూఫ్లు మీ కాడ ఏమున్నాయి? అందరూ ఎవరైనా ఇప్పించుకుంటారు సెలబ్రిటీ. ఇది ఎవరు సార్? మా ఇంటాయన సార్. ఇక్కడ వచ్చి మా ఇంటాయన సార్. మా ఇంటాయన పక్కన కూర్చోండేది సతీష్ గారు సార్. ఆ సార్ పక్కన కూర్చోండేది చూడండి సార్, అందరికీ తెలుసు, ఎంపీ గరికపాటి రామకృష్ణ సార్ గారు. చూడండి సార్, మేము ప్రూఫ్లు లేనిది అనవసరంగా ఏది మాట్లాడం సార్. మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఈ సార్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎస్కర్ట్ పియోన్ సంథింగ్ చూడండి సార్, మధు సార్. మాకు తెలుసా సార్ వీళ్ళు? చూడండి సార్, మమ్మల్ని ఎంతగా మోసం చేసినారో మీరే చూడండి సార్. మీరే చూసి మాకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా నమ్మించి మా దగ్గర 7 కోట్ల డబ్బులు తీసుకునిందాక ఎంత మమ్మల్ని ఇచ్చేసినారో చూడండి. మమ్మల్ని తర్వాత ఎంత చిత్రహింస పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాము. చూడండి, ఇక్కడ ఎవరు సార్? మా ఇంటాయన సార్. విజయవాడ రూరల్ రాంవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాల దేవస్థానం నూతన చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, గుడి నూతన చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావుతో పాటు పాలక మండలి సభ్యులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రామవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటమ్మ పేరంటాళ్ల దేవస్థానం నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్, పాలక మండలి సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించారు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ గుడిని అభివృద్ధి పదంలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు. గుడిలోకి భక్తులు చెప్పులు వేసుకురావడం బాధాకరమని, చెప్పులు వేసుకోవడం నివారించాలని ఆయన సూచించారు. అలాగే గుడిలో సిమెంట్ పనులు కొన్ని ఉన్నాయని అవన్నీ పూర్తి చేసి గుడిని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మరియు నూతన చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు బండిరెడ్డి రామకృష్ణ, బీజేపీ నాయకులు కుమారస్వామి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
అమ్మవారి టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీంట్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది సభ్యుల్ని, అలాగే చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన పట్టపు వెంకటేశ్వరరావు చంటి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతకుముందు చైర్మన్లు పనిచేసిన దానికన్నా మిన్నగా పనిచేసి అమ్మవారి గుళ్ళో భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, ఇక్కడ ఎనకమాల మెట్లు కూడా టైల్స్ కానీ ఇవ్వలేని పరిస్థితి, టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్న పరిస్థితి, అమ్మవారి గుడి చుట్టూ పైనుంచి లీకేజ్ ఉన్న పరిస్థితి. అలాగే వీటన్నిటినీ రాబోయే 10 రోజుల్లో చేయమని ఈవోకి చెప్పా. 27 లక్షల రూపాయల డబ్బు ఉంది గుడికి. అలాగే దాదాపు నెలకి 3-4 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న ఈ టెంపుల్ ఒకటే గన్నవరం నియోజకవర్గంలో కమిటీ ప్రభుత్వం నియమించడానికి, దేవాదాయ శాఖ నియమించడానికి అర్హత ఉన్న టెంపుల్ ఈ ఒక్క టెంపులే. ఇదే గ్రామంలో 82 నుంచి పార్టీకి నిబద్ధతతో పనిచేసిన పట్టపు చంటి గారికి ఈ పదవిని కట్టబెట్టాం. అలాగే బీజేపీకి, జనసేనలకు మెంబర్స్ ఇచ్చి రాబోయే కాలంలో జనసేన, బీజేపీ వాళ్ళకు కూడా చైర్మన్లు కానీ వేరే విషయాల్లో కూడా డెఫినెట్గా వాళ్ళు నా ఎన్నికల్లో నేను ఎలా పనిచేశానో వాళ్ళు కూడా నాకు అలాగే పనిచేశారు. వాళ్ళకి డెఫినెట్గా అవకాశాలు కల్పిస్తా. కానీ దురదృష్టం గన్నవరం నియోజకవర్గానికి 2 డైరెక్టర్ల పదవులు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ పరిస్థితి రాబోయే కాలంలో అందరినీ సంతృప్తిపరచాలి కాబట్టి, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది కాబట్టి చాలామంది సీట్లు సాక్రిఫైస్ చేసిన పరిస్థితి. నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడని నన్ను నమ్మి మా శాసనసభ్యులు వేసి యార్లగడ్డ వెంకటరావు గారు నాకు ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు రాకోకుండా నేను ఆయన్ని ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్ళి నేను ఇంకా ఆయనకి గొప్పగా పేరు తెస్తానని, నాకు ఈ పదవి ఇచ్చినందుకు యార్లగడ్డ వెంకటరావు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, ఆయన సేవకు ఎప్పుడు చేస్తానని, అమ్మవారి సేవలో నేను పూర్తిగా పాల్గొని ఈ డెవలప్మెంట్ అనేది పెంచి మా శాసనసభ్యుల వారికి గిఫ్ట్గా ఇస్తానని మనస్ఫూర్తిగా చెబుతూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. నున్న చిన్నకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని, 400 నుంచి 600 మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారని ట్రస్టీ మొక్కుపాటి శివ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తెలిపారు. నున్న చిన్నకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టీ మొక్కపాటి శివ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానం నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలనేటువంటి సంకల్పం చేసుకోవడం జరిగిందన్నారు. కార్తీక మాసం విశేషమైనటువంటి దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలని సంకల్పించి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా వసూలు చేయకూడదు, వారు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ వ్రతాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా వ్రతాలు నిర్వహిస్తున్నామని, నిన్న 13వ వ్రతం నిర్వహించామని అన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు గత 4 సంవత్సరాల నుంచి 400 నుంచి 600 మంది వస్తున్నారని చెప్పారు. ఇది స్వామివారి కరుణకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం జరిగేలా భక్తులు తోడ్పడాలని కోరారు. ఇది శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవాలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేసినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ప్రధానమైన కారణం ఏమిటంటే సామాన్యులైనటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుపుకోవాలి అంటే వాళ్ళకి ఒకప్పుడు గగన కుసుమంగా కూడా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతాలని జరుపుకొని, అందులో ఇది కార్తీక మాసం, విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం దామోదర మాసంలో దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలి అని సంకల్పం చేసి
ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా అడగకూడదు, వసూలు చేయకూడదు. వాళ్ళు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలి అనే ఉద్దేశంతో 2013 సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 13వ సత్యనారాయణ వ్రతాలు. ఈ 13 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మొదట్లో 180 మందితో ప్రారంభమై 800 మందితో కార్తీక సమారాధన జరిగినటువంటి ఈ సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు ఈ గత 4-5 సంవత్సరాలుగా ఒక 600 నుంచి 700 మంది వరకు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళతో పాటు ఒక 2500-3000 మంది భోజనం చేయటం అనేటువంటిది విశేషంగా జరుగుతోంది. గౌతమ బుద్ధుని జీవిత విశేషాల సమాహారంగా సాగిన నృత్య ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది. జయశ్రీ నృత్య కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో నాట్యాచార్యుడు చెదలవాడ ఆనంద్ నృత్య దర్శకత్వంలో విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ప్రదర్శించిన ధర్మ విజయం నృత్య రూపకం సమ్మోహనంగా సాగింది. భారతీయుల ఆధ్యాత్మిక గురువు బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఈ కళా రూపానికి తీయగూర సీతారామిరెడ్డి కథా సాకారం అందించగా కుమార సూర్యనారాయణ సంగీత సాకారం అందించారు. సిద్ధార్థుని జననంతో ప్రారంభించి ఆయన బాల్యం, కౌమారం, యవ్వనం, వివాహం, సిద్ధార్థుడు బుద్ధునిగా మారడం, ఆయన ధర్మ బోధనలు అంశగా ప్రదర్శన సాగింది. సిద్ధార్థునిగా నాద పద్మ, గౌతమునిగా ద్వారకా జయలక్ష్మి, బింబిసారునిగా మహారాజుగా ద్వారకా జయలక్ష్మి, మాయాదేవిగా భవ్యశ్రీ, యశోదరగా అమృత వర్షిణి భవ్యశ్రీలు నటించారు. విద్యావేత్త గంధసిరి కల్పనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రచయితలు తీయగూర సీతారామిరెడ్డి, మొండపు శ్రీనివాస్, గాయని సుధా శ్రీనివాస్, సంగీత విద్వాంసురాలు కందుల లక్ష్మీ నరసింహ, సంగీత కళాశాల ప్రిన్సిపల్ సి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం వాంబే కాలనీ వాసుల చిరకాల వాంఛ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పవిత్ర కార్తీక మాసం సోమవారం రోజున ఆలయ ధ్వజస్తంభ మహోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో కేవలం దేవాలయాలే కాక మసీదులు, చర్చిలతో సహా అన్ని మతాల వారికి గౌరవం ఇస్తూ వారి సాంప్రదాయాల ప్రకారం అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయ నిర్మాణం స్థానిక భక్తుల చిరకాల వాంఛ అని, తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పనులు ప్రారంభించి పూర్తి సహకారం అందించామని తెలిపారు. పవిత్రమైన కార్తీక మాసం, అందులోనూ కార్తీక సోమవారం సందర్భంగా పరమశివుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కేవలం దేవాలయాలే కాక మసీదులు, చర్చిలతో సహా అన్ని మతాల వారికి గౌరవం ఇస్తూ వారి సాంప్రదాయాల ప్రకారం అన్ని విధాలా సహకరిస్తున్నామని పేర్కొన్నారు.
చేసుకున్నారు. డివిజన్ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ ఉదయం నుంచే వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. వాంబే కాలనీలో స్థానికుల చిరకాల వాంఛ ఇక్కడ దేవాలయం నిర్మించాలని. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున పనులు మొదలుపెట్టాం, అన్ని రకాలుగా సహకరించాం. ఇవాళ కార్తీక మాసంలో ఆ పరమశివుని ఆశీస్సులతో ఇవాళ ధ్వజస్తంభాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ గుడి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి అన్ని రకాలుగా కూడా సహకరించాం. ఇవాళ నియోజకవర్గంలో మసీదులు కానీ, చర్చిలు కానీ, దేవాలయాలు కానీ అన్ని మతాలకి కూడా గౌరవిస్తూ వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం అన్ని రకాల గౌరవించి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాం. అన్ని మతాలు కూడా చర్చిలు, మసీదులు, దేవాలయాలు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా కార్తీక మాసం. ఈరోజు వాంబే కాలనీలో ఎప్పటి నుంచో శివాలయం నిర్మించాలని చెప్పేసి ఇక్కడున్న భక్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన సహకారంతో ఈరోజు వాంబే కాలనీలో శివాలయం నిర్మాణానికి ఈరోజు పూనుకుంది. ఇదే విధంగా చూసుకుంటే ఈరోజు విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా ఈరోజు పెడతాం చాలా విశేషం. కార్తీక మాసంలో దానికి తోడి సోమవారం పూట ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా చూసుకుంటే భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా క్యూ లైన్లో నిల్చొని వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయింది. ఆలయ కమిటీ వారికి, అలాగే ఇక్కడ ఉన్న స్థానికులకి, అలాగే భక్తులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అమరావతి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సిఎస్కే విజయానంద్, ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేసే అంశంపై సమీక్ష చేశారు. జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించామని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 19 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 6, రెవెన్యూ 2, పబ్లిక్ హెల్త్ 1, విఏఎస్ 4 మొత్తం కలిపి 19 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఏ రవీంద్రరావు, చీఫ్
మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఐసిపి సత్యకుమారి, ఇన్ఛార్జ్ పర్యవేక్షణ ఇంజనీరింగ్ వర్క్స్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. విదేశాల్లో చదువుకునే వారి కోసం ఎస్ఎస్ సొల్యూషన్స్ మరియు అని అబ్రాడ్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్ మరియు చారిత్రక నగరం యార్క్ లో తమ 2 ప్రధాన క్యాంపస్లు ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు తమ కోర్సు జీవన శైలికి అనుగుణంగా క్యాంపస్ ను ఎంచుకునే అవకాశం ఉందని వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించేందుకు ఎస్ఎస్ సొల్యూషన్స్ మరియు అని అబ్రాడ్ సంయుక్తంగా యూకేలోని ప్రతిష్టాత్మక యార్క్ సెయింట్ జాన్ యూనివర్సిటీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మేనేజర్ నహోమ్ గ్లౌడింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యా అవకాశాలు, కోర్సులు, ఫీజులు, వీసా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లండన్ మరియు చారిత్రక నగరం యార్క్ లో తమ 2 ప్రధాన క్యాంపస్లు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్ ఎంబీఏ, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. 1 సంవత్సరపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు 11,800 పౌండ్లు మాత్రమే ఫీజు కాగా ప్లేస్మెంట్ ఇయర్ తో 15,400 పౌండ్లని తెలిపారు. చదువుతో పాటు వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం, చదువు పూర్తయిన తరువాత 2 సంవత్సరాల గ్రాడ్యుయేట్ వీసా లభించడం యూకేను విద్యార్థుల అగ్రగామి గమ్య స్థానంగా నిలబెడుతోందని చెప్పారు. యూకేలో నాణ్యమైన విద్యను సరసమైన ధరలో అందించే విశ్వవిద్యాలయంగా యార్క్ సెయింట్ జాన్ మంచి అవకాశమే. అడ్మిషన్ నుంచి వీసా వరకు విద్యార్థులకు పూర్తి సహాయం అందిస్తామని ఈ సందర్భంగా ఎస్ఎస్ సొల్యూషన్ డైరెక్టర్ సత్య మాట్లాడారు. అని అబ్రాడ్ డైరెక్టర్ శివ కోవెలమూడి మాట్లాడుతూ ఆంధ్ర విద్యార్థులకు అంతర్జాతీయ విద్యను చేరువ చేస్తుండడం ఆనందంగా ఉంది. వీసా, ఫ్రీ క్యాష్, ఇంటర్వ్యూ వంటి ప్రతి చర్యలో విద్యార్థుల వెంట ఉంటామని వివరించారు. నమస్తే అండి, సత్య నా పేరు. డైరెక్టర్ ఆఫ్ ఎస్ఎస్ సొల్యూషన్స్ అండ్ నేను ప్రజెంట్ ఇప్పుడు విజయవాడలో యోగ్ సెయింట్ జాన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ హయాత్ ప్లేస్లో. అండ్ మాతో యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా వచ్చారు. అండ్ ద మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఈ ఈవెంట్కి ఆన్ ది స్పాట్ అడ్మిషన్, ఆన్ ది స్పాట్ ప్రీ క్యాస్ ఇంటర్వ్యూ, ఆన్ ది స్పాట్ అసెస్మెంట్లు ఇవన్నీ చేసి స్టూడెంట్స్కి అన్ని డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ రెడీ ఉంటే సో వీ గోయింగ్ టు గివ్ ది ఆన్ ది స్పాట్ ఆఫర్ లెటర్. అట్లనే స్టూడెంట్కి ఇంటర్వ్యూస్ లాంటివి, అంటే మన యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ మెయిన్లీ ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ యూకే లాంటి కంట్రీకి అప్లై చేయడానికి మెయిన్గా తనకు కావాల్సింది బేసిక్ డాక్యుమెంటేషన్, అంటే లైక్ వాళ్ళ అకాడమిక్ డాక్యుమెంట్స్, 10th, ఇంటర్, బ్యాచిలర్స్, పాస్పోర్ట్ కాపీ, కొన్ని యూనివర్సిటీస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఇలాంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకొని వచ్చారు ఈరోజు. ఇక్కడ ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది యాక్చువల్గా ఎస్ఎస్ సొల్యూషన్స్ విత్ అని అబ్రాడ్. సో వీ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ ఈ యూనివర్సిటీకి. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కరెంట్గా వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు శివ కోవెలముడి, అని అబ్రాడ్ డైరెక్టర్ని. సో ఈరోజు ఇక్కడ యోగ్ సెయింట్ జాన్ యూనివర్సిటీ వాళ్ళది స్పాట్ అడ్మిషన్స్, స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇవి ఈవెంట్ చేయాలని మేము ఈవెంట్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో కొలాబరేటెడ్ విత్ ఎస్ఎస్ సొల్యూషన్స్ సత్య గారితో. సో ఇదొక్కటే అని కాదు, మార్కెట్లో నెక్స్ట్ ఎవ్రీ మంత్ కపుల్ ఆఫ్ యూనివర్సిటీస్తో ఇలానే ఈవెంట్స్ చేయాలని అని అబ్రాడ్ కొలాబరేట్ విత్ ఎస్ఎస్ సొల్యూషన్స్తో ఎవ్రీ మంత్ యూకే నుంచి ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీస్ ఎవరికైతే టైఅప్ ఉన్నాయో ఎస్ఎస్ సొల్యూషన్స్ వాళ్ళకి ఆ యూనివర్సిటీస్ అన్నిటితో ఇట్లానే ఈవెంట్స్ చేస్తాం. అలానే యోగ్ సెయింట్ జాన్ యూనివర్సిటీ గురించి ఇందాక సత్య గారు చెప్పారు. సో లోయెస్ట్ ట్యూషన్ ఫీ అనే కానీ, లేకపోతే పబ్లిక్ యూనివర్సిటీ అనే కానీ, మంచి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అని కానీ, సో వాళ్ళ యూనివర్సిటీ అఫీషియల్స్ని మన విజయవాడలో ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ చేయడానికి, అలానే
స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు జాన్ ఇంటేక్కి యూకే వెళ్దాం అనుకుంటున్నారో ఉన్న సిచ్యువేషన్స్ ఇమిగ్రేషన్ క్వైరీస్ చాలా ఉంటాయి. ఆ క్వైరీస్ అన్నీ లైవ్లోనే వీసా గైడ్లైన్స్ అన్నీ ఇవ్వటం గురించి ఈ ఈవెంట్ ప్లాన్ చేసాం. Namaskar, my name is Naim. I'm here from York St. John University here for a special event here in Andhra Pradesh with Ani Abroad and SS Solutions, who have invited me here to meet students. That's the most important thing, is to meet with students and tell them about the opportunities that is in the UK so they can make the best decision for their future. A little bit about the university. I'm representing York St. John University. It's a very popular university, particularly with Indian students. There's many reasons for that. Some of the reasons include we have 2 different campuses available for students. So we have the very popular London, the capital city, campus in central London, which is a great location for students to be interacting with people from all over the world for business opportunities, networking opportunities. We also have a campus in York, which is a beautiful historic city in the north of England. So students have the choice between those campuses. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో కామయ్య తోపు ప్రాంతం మారుమోగింది. శనివారం రాత్రి శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని కేరళ గురుస్వామి పద్మనాభన్ నంబూద్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భజనలు చేశారు. పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. న్యాయవాది కొంపెల్ల అరుణ్ కుమార్ భానుప్రకాష్ సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లబ్బిపేట బృందావన్ కాలనీలోని సింధు భవన్ చెరువుననే గల జ్యోతి అపార్ట్మెంట్స్ వద్ద జరిగిన ఈ పూజ మహోత్సవంలో కూటమి నాయకులు వంగవీటి రాధాకృష్ణ, స్వామినేని ఉదయ్ భాను, బాడిత శంకర్, బోండా ఉమామహేశ్వరరావు తనయులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ తదితరులు పాల్గొని అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంపెల్ల బ్రదర్స్ నేతృత్వంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అయ్యప్ప స్వామి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలన్నారు. అనంతరం నిర్వాహకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామిమాల 18వ విడత ధరించిన సందర్భంగా 18 కలశాలతో ఈ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అయ్యప్ప దయతో ప్రజలంతా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్పలు పాల్గొని హరిహర సుతుని, ఇతర దేవతామూర్తులను కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. భజన సంకీర్తనలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఇక్కడ బృందావన్ కాలనీలో, విజయవాడ బృందావన్ కాలనీలో మాకు ఆత్మీయులు బోండమ్మ గారికి ఎన్నో సంవత్సరాలుగా అనుబంధంగా ఉన్నటువంటి కొంపల్లి బ్రదర్స్ ఏదైతే అరుణ్ గారు కానీ అదేవిధంగా భాను గారు కానీ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఆ అయ్యప్ప స్వామి పడి పూజ అలాగే విధంగా భజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, దానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ కూడా బాగా తెలుసు, ప్రతి సంవత్సరం ఈ మాసంలో అనేక సంఖ్యలో అయ్యప్పమాల దీక్ష తీసుకుని కార్తీక మాసం నాడు ఇలాంటి భజన కార్యక్రమాలు, అదేవిధంగా స్వాములకు శివమాలలకు వేసుకున్నటువంటి భక్తులకు అందరికీ కూడా భిక్షను ఏర్పాటు చేసి ఆ అయ్యప్ప స్వామి తీర్థప్రసాదాలు అందచేయటం. సో అందులో భాగంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున వాళ్ళ నివాసం దగ్గర ఇంత ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన కొంపల్లి బ్రదర్స్కి మా తరపున, బోండమ్మ గారి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రానున్న సంవత్సరాల్లో కూడా మంచి కార్యక్రమాలు ఏదైతే సన్నద్ధ ధర్మాన్ని ప్రమోట్ చేసే విధంగా విజయవాడ నగరంలో బృందావన్ కాలనీలో మరి అయ్యప్ప స్వామి దీక్ష మరియు పడి పూజ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి స్వాములందరినీ, నగరంలో ఉన్న స్వాములందరినీ ఆహ్వానించి మరి ఇక్కడికి మా ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కొంపల్లి బ్రదర్స్ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక మంచి శుభ పరిణామం. మరి అయ్యప్ప స్వామి దీక్ష అంటే దాదాపు 41 రోజులు ఒక కఠిన దీక్షని మరి
అన్ని అయ్యప్ప వారు ఏదైతే మనకి అప్పుడు సూచించారో అన్నింటినీ కూడా నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ మరి ఆ 41 రోజులు మనం ఆ స్వామివారిని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ముందుకెళ్ళే ఈ యొక్క దీక్షని చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా ఒక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో కనుక చూసుకుంటే ఇప్పటికీ అయ్యప్ప స్వామి దీక్ష మీద ప్రజల్లో కానీ మన కొత్తగా వచ్చిన యువతరంలో కూడా అవేర్నెస్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉన్న నేపథ్యం. మరి అది చాలా శుభపరిణామం. ఈరోజు 18వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా 18 కలశాలతో పడిపూజ చేయడం జరుగుతుంది. దానికి శివ గురుస్వామి గారు అక్కడి నుంచి యాచంట నుంచి రావడం, వారి ఆధ్వర్యంలో పూజ చేయడం. ఈ కార్తీక మాస సందర్భంగా అనేక భక్తులు ఈ స్వామి వాళ్ళను ధరించిన వాళ్ళందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సామినేని ఉదయభాను గారు, అలాగే శ్రీ వంగవీటి రాధా గారు, అలాగే బోండ ఉమామహేశ్వర గారు, బాడిద శంకర్ గారు, ఇలాగా జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. డి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం. తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తారని మంత్రులను అభినందించిన సీఎం. ఇరవై 24వ డివిజన్కు చెందిన నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా పేదలకు తమ వంతు సాయం అందిస్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన వైసీపీ ప్రజా ఉద్యమం. పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆ పార్టీ నేతలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.